జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా ప్రజా జీవితంలోకి ఆయన ఎంటర్ అవ్వలేదు. అయితే ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నట్టుగా ఈరోజు సమాచారం అందింది. ఈ రోజు నుంచే ఆ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇక్కడ ప్రజల్లో ఎక్కువ నానుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ల మీద రావడం, ఏరోప్లేన్ల మీద రావడం, వెళ్ళిపోవడం, ప్రత్యేకించి ఆయన ప్రజలను కలవాలనుకున్నప్పుడు కూడా పరదాలు, ఈ యొక్క డయాసులు, సభల సమావేశాలు అంతా ఒక ఆర్గనైజ్డ్గా ఒక సెట్లు వేసి ఆ సెట్లోంచి రైతు సమస్యలను కలవాలన్నా ఏరియల్ వ్యూ నుంచి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏరియల్ వ్యూ నుంచి చూసి వెళ్ళిపోవడం తప్ప ప్రజా జీవితంలోకి ఆయన రాలేదు. అయితే 5 సంవత్సరాల ముందు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ప్రజల్లోనే తిరిగాడు, ప్రజా జీవితంలోనే ఆయన ఎక్కువ గడిపాడు, అంటే ప్రజలతోనే ఎక్కువ గడిపాడు. ఇప్పుడేమో 5 సంవత్సరాలు అసలు ప్రజల దగ్గరికే రాలేదు, ప్రజలను పట్టించుకోలేదు, ప్రజలను కనీసం పిలిపించుకుని మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవు. సో ఇప్పుడు మళ్ళీ ప్రజా జీవితంలోకి వెళ్ళి ప్రజల్ని నన్ను మళ్ళీ ఓటేయండి అని అడిగే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి దీని మీద మీ స్పందన ఏంటి? అసలు మళ్ళీ జనం నమ్మే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? అలా బస్సు యాత్ర పేరుతో ఆయన ఏదైతే ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టాడో అది సక్సెస్ అవ్వే అవకాశం ఉందంటారా? నేను ఒకటి చెప్తున్నాను, ఫారినర్స్ బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళని ఒక మాట అనేవాళ్ళు. ఆ మాట ఏంటంటే సెంటిమెంటల్ ఫూల్స్. అంటే మనకి ఎక్కువ కూడా ఏంటంటే ఏదన్నా ఒకరి ఇబ్బందుల్లో ఉంటే అయ్యో పాపం అనే తత్వం మన ఏదాల నుంచి మనకు వచ్చింది. మన భారతీయ తత్వమే అది. అయ్యో పాపం అంటారు ఎవరన్నా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇబ్బంది ఉంటే. తన మస్తత్వంలో మొత్తం కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని ఓదార్పు యాత్ర, తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి నీచోత్తముడు, తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని తనకున్న ఈడీ సిబిఐ కేసులను తప్పించుకోవటం కోసమని ప్రజలకు తెలియదు. వాళ్ళ తండ్రిని పరిపాలన చూసిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్ర సురువు చేసి ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకి వచ్చిన మాట కూడా వాస్తవం. ఆఫ్టర్ దట్ పాదయాత్రతోటే ప్రజల్లోని నడుచుకుంటా వచ్చి కొంతమంది సినీ రచయితలు, గేయ రచయితల తాట తూర్పు కొండల్లో అని పాటలు రాపించుకొని ఉదయించే సూర్యుళ్ళ అన్నొస్తున్నాడు, తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడు, రా రా రా, ఆ విధంగా పాటలు, సోషల్ మీడియా ఎన్ని అభూతల కల్పనలన్నీ చేసేసి నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. అట్లా సకల జనుల్ని ఏం చేశాడంటే ట్రాప్లో వేసేసుకున్నాడు. ఒకవైపు కుల సంఘాలు, మరోవైపు చర్చిలు, మరోవైపు ఉద్యోగస్తులు, అంటే సకల జనులు అందరూ కూడా మాయలో ట్రాప్లో పడిపోయినాడు. దీన్ని చంద్రబాబు నాయుడు పసిగట్టలేకపోయినాడు. ఆయన అభివృద్ధి, నవ్యాంధ్రప్రదేశ్కి కొత్తగా క్యాపిటల్ నిర్మించాలా ప్లానింగు, ఈ అడావుల్లో ఒకవైపు డబ్బులు లేక నానాక తిప్పలు పడుతున్న టైంలో టోటల్గా ఆంధ్రప్రదేశ్ని మోడల్ చేయడానికి ఒక 2.5 సంవత్సరం అంటే డ్రాప్ తయారు చేసుకోవాలి కదా. ఇప్పుడు భారత రాజ్యాంగం ఎన్ని రోజులు రాశారు? చాలా రోజులు రాశారు కదా భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం ఒక రాజ్యాంగ పుస్తకం రాయటానికి అన్ని రోజులు పెడితే ఒక రాష్ట్ర నవనిర్మాణం చేయాలంటే ఏది ఎక్కడ ఉండాలా, కట్టుబట్టలతో మనం బయటికి పంపించేసిన తర్వాత దానికి పక్కడబందీగా వ్యూహం తయారు చేసుకొని 2.5 సంవత్సరం పెట్టింది. 2.5 సంవత్సరంలో అప్పటికి చేయాల్సిన పనులన్నీ చేశాడు. చేసినవి కూడా చెప్పుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు. రైతు రుణమాఫీ కింద 24,500 కోట్ల రూపాయలు, దాంట్లో 19,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే కదా. 50,000 రూపాయలు రుణం ఉన్నటువంటి వ్యక్తులకి సింగిల్ స్ట్రోక్లో లేపేశాడు. లాస్ట్లో మూమెంట్లో చేయలేకపోయినాడు. రాష్ట్ర సచివాలయాన్ని కట్టిండు, రాష్ట్ర హైకోర్టుని కట్టిండు, పోలవరం డ్యాము 72% కంప్లీట్ చేసిండు. తర్వాత పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి పట్టిసీమ అనే ఒక ఎత్తిపోతల పథకాన్ని పెట్టి తద్వారా నీళ్లు కృష్ణానదికి నదులు అనుసంధానం చేసిండు. దాదాపు 13 విశ్వవిద్యాలయాలు వస్తే వాటిని శంకుస్థాపన చేసి నిర్మాణాలు కంప్లీట్ చేసిండు. ఆ ఎయిమ్స్ని కంప్లీట్ చేసిండు. ఎయిమ్స్ కంప్లీట్ అయితే దానికి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మంచినీళ్ళ పైప్ కనెక్షన్ ఇవ్వలేకపోయింది. మంచినీళ్ళు పైపు కృష్ణా పక్కన నదిలో నీళ్ళు ఉండేగా, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కి మంగళగిరిలో ఉండేదానికి మంచినీళ్ళ పైపు ఇవ్వలేకపోయిండు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు ప్రజలందరి మధ్యలో విజయవాడలో అవుపడ్డాడు స్టేడియంలో. ఆ తర్వాత ప్రజలకు అవుపడితే వెంకటేశ్వర స్వామి కన్నా దర్శనం చిక్కింది, కానీ తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి దర్శనం చిక్కేది టికెట్ కొనుక్కొని పోతే.
కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్యుడికి ఎవడికన్నా గెలిచినా ఒక్కరోజు కూడా లేదు. సిద్ధం సభల్లో స్టేజీ షో, సినిమాల్లో లాగా స్టేజీ షో చూసుకుని అవుపడినే. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ప్రజాస్వామ్యం అనేటటువంటి ఎలక్షన్ తంత్రం వచ్చింది. ఓహో, మనం ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉండము, ఈ 10 రోజుల్లో మనం మాయ చేసేస్తే మనకు ఓట్లు వేసేస్తారు. అతను ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఒక 5 చెప్తాను, ఎక్కువ కూడా వద్దు. మొట్టమొదటి మాట ఉద్యోగాలకు ఇస్తుంది. నేను రాగానే వారం రోజుల్లో చేసేస్తానన్న సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు చెయ్యకపోగా ఉద్యోగస్తుల మీద నిర్బంధం, ధర్నాలు లేవు, రాస్తారోకలు లేవు, నిరసనలు తెలిపేదానికి లేదు. తర్వాత ఏసీబీ కేసులు. ఉద్యోగస్తులందరూ భయపడిపోయిండ్రు. ఈడు అసురుడురా, ఈయనతో పెట్టుకోవద్దురా, మనం వద్దురా నాయన అని చెప్పి ఉద్యోగస్తులు ధర్నా చేయనీయకుండా చేసిండా. మెమోలు ఇచ్చేసి మెమోలో కదా ఏసీబీ కేసులు పెట్టి భయపించాడు. ఏసీబీ కేసులు అందువల్ల ఉద్యోగస్తులు నిరువుగప్పి ఉందన్నమాట. ఎంప్లాయీస్ వర్గాన్ని మోసం చేసిండా. నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనలో వెనకబడిపోయిండా. అలా సచివాలయంలో ఉద్యోగాలు తప్ప ఇంకేముండే. ఆ వాలంటీర్లు ఏంటంటే పెట్రోల్ ఖర్చులకు కూడా రావనుకో, ఆ వాలంటీర్లు పక్కన తీసేయండి, అవి ఉద్యోగాల కింద కాదు, ఆ సచివాలయంలో ఉద్యోగాలే కదా, ఏమన్నా ఇచ్చుంటేను. తర్వాత ఇంకా 1 by 1 చెప్పుకుంటా పోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సుబ్బు గారు, దళితులకి 27 పథకాలు ఉన్నాయి. 27 పథకాలని అటకెక్కిచ్చేసిండా. దళితులకి విదేశీ విద్యా పథకం ఉన్నింది, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంది, దాన్ని రద్దు చేసి 6 నెలల ముందు ఓపెన్ చేసిండా మన ఈ మధ్య. అది కూడా ఎంత అసరో కొసరో, స్వచ్ఛమైన లిస్టు బయట పెట్టాడు. ఆ విధంగా తర్వాత గతంలో ప్లీజ్ రీఎంబర్స్మెంట్ పథకం ఉన్నింది, అది రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం, దేనికి దానికి మెచ్చుకోవాలి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించుండు, రోసీ కొనసాగించుండు. ఆ తర్వాత ప్లీజ్ రీఎంబర్స్మెంట్ని తెలంగాణలో కేసీఆర్ కొనసాగించుండు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం కాబట్టి ఆడేంటంటే గతంలో ప్లీజ్ రీఎంబర్స్మెంట్ కింద డబ్బులు ఇచ్చేటటువంటి కాలేజీలకు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసిండంటే ఈయన కొత్తదేం కాదు పథకం, దానికి పేరు మార్చి తల్లిదండ్రుల అకౌంట్లు వేసిండ్రు. అర్థమైందా? పొళ్ళు ఓడగొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేమి సుబ్బు గారు, పొళ్ళు ఓడగొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేమి నేను అంటున్నా. అప్పట్లో డైరెక్ట్ కాలేజీలకు వేసేవాళ్ళు, అదే డబ్బులు నేరుగా ఎత్తుకొని పోయి ఇప్పుడు తల్లిదండ్రులకు వేస్తుండవు. నువ్వు ఆడబెట్టిన కొత్త పథకంలో వచ్చింది ఏంటంటే ఒక అమ్మ ఒడి అనేది ఒక కొత్త పథకం, కొత్త ప్రయోగం. ఎంతేంది, సంక్షేమ పథకాలు మాటున ఓట్లు కొనే పథకాలు. గతంలో ఉన్న పథకాలు అన్నీ కూడా గతంలో ఉన్న పథకాలే. ఈయన కొత్తగా పెట్టిన పథకం ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆ ఒక్క పథకం పేరేంటి చెప్పనా? అమ్మ ఒడి. ఇంకో పథకం ఏదో నాకు చెప్పను. గతంలో పుస్తకాలు ఇవ్వలేదా? గతంలో సైకిల్ ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు సైకిల్ ఇచ్చిండు కదా ఆడపిల్లలకి, అందరికీ స్కూల్కి పోయే పిల్లలకి అందరికీ. గతంలో పుస్తకాలు ఇచ్చారు, గతంలో సైకిళ్ళు ఇచ్చారు, గతంలో టీచర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. గతంలో స్కూళ్ళు ఉన్నాయి. ఈయనేమన్నా కొత్తగా ఒక స్కూల్ కట్టిండా? నాకు అదొక్కటి చెప్పమను. ఏ జిల్లాలో ఎక్కడ కొత్తగా నూతన హై స్కూల్ కానీ, ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంచ్ సంగతి చెప్తాను నీకు, ఇది కంపేర్ చేసుకోమని చెప్తున్నాను. ఏపీ మోడల్ స్కూల్స్ అని చెప్పి ప్రతి మండలానికి ఒక స్కూల్ కట్టాడు, ఇంటర్మీడియట్ దాకా. ఏపీ మోడల్ స్కూల్ అని చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి, ఎక్కడైనా స్కూల్ మండలానికి ఒకటి కట్టాడు. తర్వాత కస్తూరిబాయ పాఠశాలని ఇంకొకటి, 2 ఆడపిల్లలకు ఒకటి, మగపిల్లలకు ఒకటి, ఇంటర్మీడియట్ దాకా పెట్టారు. ఈ మగోడు చొక్క స్కూల్ అన్న కట్టిండా? సచివాలయాలు తప్ప ఏం కట్టిండో నాకు చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యేంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కేంద్ర నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు. పంచాయతీల సర్పంచులను నాశనం చేసేసి రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సర్పంచ్, వీళ్ళకేందంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి కర్కోటకుడు, కాలాంతకుడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 అని ఉంటుంది అన్నమాట. పంచాయతీ నిధులు అనేవి నేరుగా సర్పంచులు మాత్రమే వాడాలా. నేను అదే చెప్పాలా, 73, 74 రాజ్యాంగం ప్రకారం 73 ఏమో పంచాయతీలకి, 74 ఏమో మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి. వాళ్ళ మీద కూడా పెత్తనం చేసిండుగా. అంటే నిన్ను ప్రజలెట్టెన్నుకున్నారు, పంచాయతీ సర్పంచ్ని కూడా అదే విధంగా అన్నాడు. అయితే ఈరోజు అంట 3 రోజులంట, ముచ్చటగా 3 రోజులు 300 కిలోమీటర్లు. ఈయన వస్తుందంటే పచ్చని చెట్లు గజగజ ఉనిగిపోయినాయి. పచ్చని చెట్లు మా కావలపట్నంలో అయితే ఒక స్వచ్ఛంద సేవకుడు పెంచిన చెట్లు, మున్సిపాలిటీ వాళ్ళకు పెంచిన చెట్లు కూడా కదయ్యి.
ఒక ఆయన రిటైర్డ్ అయిన మా కాలేజీ ఎంప్లాయీస్ ఏం చేశాడంటే, ఒక పెద్ద ఆయన చెట్లు బాగుండాలని చెప్పి ఆయన చుట్టూ మెస్ వేసి నీళ్లు పోపిచ్చి చెట్లు పెంచితే, ఈ దౌర్భాగ్యుడు కావల్లో మీటింగ్ పెడితే, మున్సిపాలిటీ గ్రౌండ్లో పెడితే, ఆ రోజేది నేను పని ఉండి మా అమ్మకు బాగలేకపోతే ఊరికి పోయి మా పిల్లవాళ్ళని తీసుకుపోయి చూసి వస్తూ ఉంటే, మా పెద్ద కొడుకు చిన్న పసిపిల్లోడు వాడు ఏమన్నాడు తెలుసా, డాడీ ఇడు చూడు పచ్చని చెట్లు నరికేస్తుండని చెప్పి పరదాలు కట్టేసి ఆ చివరి నుంచి చివరికే రైల్వే స్టేషన్ రావడానికి ఇన్ని ఇబ్బందులు పడ్డాము. 1 కిలోమీటర్ మేము పచ్చని చెట్లు పచ్చని కోసేశారు అధికారులు. అందువల్ల ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గతంలో ఇప్పుడు బస్సు నుంచి వస్తున్నాను అనుకో, ఇప్పుడు ఎన్ని చెట్లు నరికేస్తారో చూడాలా, చెట్లు నరికేస్తారో పచ్చని చెట్లు ఉంచుతారో అది కూడా చూడాలా. ఏమి చెప్తాడు ప్రజలు? అంటే అంత థ్రెట్, అంత భయం ఎందుకు అంటారు? చెట్లు నరుక్కుని అంత భయం ఎందుకు? దేనికి అసలు అంత భయం ఆయనకి? అసలు భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకుడు ఇంకొకడు ఉంటే కదంట, ఇటువంటి నియంత లాంటి ముఖ్యమంత్రి ఒక్కరిని చూపించి భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక్క ముఖ్యమంత్రి పేరు చెప్పు. ఈయన చాలా మంది చంపేహాడుగా, వీళ్ళ నాన్న ఈయన కలిసి వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తారనా? ఇతనికి ఏంటంటే వాళ్ళ సొంత చిన్న ఆయన కేసే ఇతను భయపడుతుండేదంటే రాజకీయం కోసం పినతండ్రిని పొట్టన పెట్టుకున్నాడు అని చెప్పి తోడబుట్టిన చెల్లులే బయటకు వస్తుంది. కాబట్టి ఇతనికి శత్రువులు బయట వాళ్ళు ఎవరు ఉండరు, ప్రజలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు శత్రువులు ఉండరు. ఇతను బయట రాజకీయ ప్రత్యర్థులే కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ రాజకీయ ప్రత్యర్థులు కానీ హత్య చేసేటటువంటి వాళ్ళ ఇంటింటి రామాయణం ఈశ్వరుడైన పట్లని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసుకుందాంరా అన్నట్టు చెల్లెళ్ళు ఒక పక్కకి, తల్లి చెల్లెళ్ళు ఒక పక్క పోయిండు, ఈయన ఇలిటం వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి కుటుంబంతో లేడు. ఆయన రాజశేఖర రెడ్డి వేరు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలేసి ఆయన అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిండు ఆయన. అందువల్ల ఏంటంటే రాజశేఖర ఇళ్ళ రకంలో ఉన్న మజా అది అనుభవించటంలో ఉంటుందని ఒక పాట ఉంటుంది. అట్లా ఈయన రాజశేఖర రెడ్డి కుటుంబం ఒక పక్క ఉంది, ఈయన అటు వెళ్ళిపోయిండు, వాళ్ళ పెద్ద కుటుంబానికి వెళ్ళిపోయిండు. ఆయన వీళ్ళందరూ పోయినరు. కాబట్టి ఉంటే ఏదన్నా ఆయనకి థ్రెట్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి తప్ప బయట వ్యక్తులు ఊరి చేతుల్లో అది నమ్మకూడదు. ఇప్పుడు ఒక్కటి సుబ్బు గారు, చంపుకుంటా పోతే ఎవరు మిగలరు భూమండలం మీద. రాజకీయంగా కొట్లాడాలి అంతే తప్ప ఒకరినొకరిని చంపుకుంటే ఇంక మిగిలేది శ్మశానమే ఉంటుంది. ఆ శ్మశానాన్ని ఎవడు పరిపాలిస్తాడు? ఎవరు పరిపాలించుకోలేడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి నేను ఒక మాట చెప్తుండా, గతంలో చెప్పిన మాట 4,08,00,000 ఓట్లలో సగం ఉండేగా, 2,04,00,000 ఆడవాళ్ళయా. ఆడవాళ్ళకి ఏమని హామీ ఇచ్చాడు? మద్యపాన నిషేధము అని చెప్పాడుగా. అదొక్కటి చెప్పమను. నేను 2024 ఎలక్షన్ అప్పటికి వచ్చేటప్పటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మిమ్మల్ని ఓటు అడగతానని ఆడవాళ్ళందరికీ మాట ఇచ్చిండా లేదా జగన్మోహన్ రెడ్డి? అది నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఆ మద్యం వ్యాపారం నువ్వెందుకు చేసుకున్నావు? ధరలు 60 రూపాయలు ఉన్నదాన్ని 220 రూపాయలు పెంచి మొత్తం ప్రజా సంపదను నువ్వు ఎందుకు దోచేసినవు? 60 రూపాయలే ఉన్నది కదా. ఇప్పుడు నిన్న అనంతపురంలోను, కర్నూలులోనూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మద్యం మహమ్మారిగా మారిపోయాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చిన తర్వాత పరదాలు చాటును తిరిగినావు కదా, పరదాలు కట్టుకొని తిరిగినావు. 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ఫ్లైట్లోనే తిరిగినావు కదా. ఇప్పుడు బస్ కాడికి వచ్చిండు. రేపు బస్ కాడికి వస్తాడో మొత్తం తిరగటం కూడా మంచిదేలే. ఎక్కడెక్కడైతే మర్చిపోయిన రూట్ మ్యాప్ ఏంటంటే నేషనల్ హైవేల మీద పెట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు తిప్పుకొని వస్తే ఆయన వేసిన అందమైన రోడ్లలో ఆయన ఆటో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడరు, బైకుల వాళ్ళు ఎంత ఇబ్బంది పడరు, ట్రాక్టర్లు, రైతులు, సకల జనులు ఇబ్బంది పడరు కదా. నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే నేషనల్ హైవేల మీద తిరగకుండా రోలర్ రూట్లో నీ బస్సులు తిప్పు 300 కిలోమీటర్లు. అప్పుడు నీ అభివృద్ధి నీ కళ్ళకోపడద్ది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మే 30న ప్రమాణ స్వీకారం చేసిండు కదా. ఈ మాట కూడా చెప్తుండా, జూన్ 6వ తేదీ, ఎన్నో తేదీ? జూన్ 4 ఫలితాలు వస్తే జూన్ 6వ తేదీ తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి ఏ కైలాస దేశానికి పోతాడో నాకు తెలియదు. జూన్ 6వ తేదీ కోసం వెయిటింగ్ చేస్తారు అందరూ. తాడేపల్లి ప్యాలెస్ ఇటీవల కొంతమంది మన షిప్ల నుంచి పారిపోయారంట కదా తెలంగాణలో ట్యాపింగ్ కేసులో చెన్నైకి పోయి ప్రభాకర్ రావు గారంట అమెరికా నుంచి ఫోన్ చేసిండంట. ఏడు మనకుంది కదా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీ రామారావు గారు పెట్టారు కదా. నువ్వు అమెరికా దాకెందుకు రా ప్రభాకర్ రావు, నువ్వు బాటం ఏడనే ఉంది, నీకు పక్కనే ఉంది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కాడ తోపంటి హాస్పిటల్ ఏమి లేవు అమెరికాలో.
ఆమెలా ఈయన పోయి అంట నేను ఫోన్ చేసిండంట ఒక ఆఫీసర్కి, ఫోన్ చేసి సార్ మీరు ఎట్ట పని చేసాడో అప్పుడు మా ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేసినాం అని చెప్పిండంట ఫోన్లో చెప్పడం కాదయ్యా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మెయిల్ పెట్టమన్నారంట. దెబ్బతో ఫోన్ పెట్టేసిండంట. గతంలో మా ప్రభుత్వం ఏమి చెప్తే అది చేసినాం అంటే రావులందరూ, అంటే ఎలమ దొరలో రావు అని పెట్టుకుంటారు చివర. ఆ రావులందరిని వేసుకొని రాధాకిషన్ రావు, ఆయన ఎవరెవరు పనీత్ రావు, ఇంగి ప్రభాకర్ రావు, వీళ్ళందరిని పెట్టుకొని సినిమా యాక్టర్లని, రియల్ ఎస్టేట్ బిల్డర్లని, రాజకీయ నాయకుల్ని అందరు ఫోన్లు ట్యాపులు చేసి రికార్డు చేసి ఆడ పెట్టుకుంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు నన్ను చూడలేదనుకుంటుందంట. నేను అది ఇందుకే చెప్తా, అధికారాంతము చూడవలే అయ్యగారి సోయగములు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా రేపు అలాగే ఉండబోద్దా? జగన్ పరిస్థితి ఆకేం కాదు, జగన్మోహన్ రెడ్డికి మీరు అనుకున్నట్టు ఏం కాదు. ఆయన కింద పనిచేశారు చూడు ఐఏఎస్ ఆఫీసర్లు, ధనుంజయ రెడ్డి, సీఎంఓ ఆఫీసులు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరూ సిద్ధంగా ఉండా జైలుకి పోవటానికి. ఇప్పుడు తెలంగాణలో పోయారు కదా 20 మంది ఆఫీసర్లు. ఇప్పుడు భూములు 50,000 ఎకరాలు పోతా రాసిచ్చిండు నిన్న. ఏది ఈశ్వేశ్వర రెడ్డికి, రకరకాల కంపెనీలకి, ఆ సెలమల చెట్టు సునీల్ అంటాడు ఎవడో, మొత్తం 50,000 ఎకరాలు ఈ ఫైళ్ళు బయటికి లాగటం. తర్వాత లిక్కరు దందా ఏడాడు చేశారు, ఎంత సప్లై చేశారు, ఈ డేటా మొత్తం బయటకు వస్తుంది. 6 నెలలు చంద్రబాబు నాయుడుకి పెద్ద పని ఏందో చెప్పన సుబ్బు గారు, కాగ్ కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ దింపి అన్నీ అంటే కార్పొరేషన్లో ఎవడుడికి జీతాలు ఎంత 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటు చేసిన లఫూట్లు సలహాదారులు చూసిన వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేపిస్తాం. దాంట్లో 78 చంద్రబాబు నాయుడు ఊరుకున్నా మేము ఊరుకున్నాం. ముందు 680 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఏదే ఎవరా సలహాదారులు అనేటటువంటి యదవల్ని మొట్టమొదట లాగతాం. ముందు ఎందుకు 6 నెలలు పడతాయి. వీళ్ళు ఏంటంటే అంతా ప్రైవేటు శరత్ అసోసియేషను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ దగ్గర చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్లో. ఈ దొంగ ఆడిటర్లు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి రేవంత్ రెడ్డి ఎలా చేసిండో అలాగే మనం ఏం చేయాలా, కంట్రోల్ ఆడిట్ జనరల్ రంగంలో తిప్పి అన్ని అకౌంట్లు చిట్టాపొద్దులన్నీ చూపించి దాన్ని బేస్ చేసుకొని ఏసీబీ, సిఐడి, విజిలెన్సు 6 నెలలు పట్టదు చంద్రబాబు నాయుడికి. చిక్కినట్టు వేయటమే, సపరేట్ జైలు కడదాం, మచిలీపట్నం కాడ కూర్చొని పెడదాం, ఇబ్బంది ఏం లేదు. జూన్ 6వ తేదీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండదు, ఆ పార్టీ ఉండదు, రాసి పెట్టుకోండి డైరీలు అందరూ.